ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఈ విధంగా మటన్ బిర్యానీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ ముక్కలు శుభ్రంగా కడిగేసిన దాంట్లో లెమన్, పసుపు, ఉప్పు, మన టేస్ట్ని బట్టి కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఆనియన్ది అన్నిటికీ మంచిగా కలిపేసి రెస్ట్ ఇవ్వాలి. మన దగ్గర ఎంత టైం ఉంటే అంత రెస్ట్ ఇచ్చిన తర్వాత మరొక గిన్నెలో ఆయిల్, నెయ్యి, బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక మటన్ ముక్కలు వేసుకుని వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. మటన్లోకించి మనం గ్యాస్లో సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. మనకి 20 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఆల్మోస్ట్ 80% ఉడికిపోతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకట్లేదు అని మీకు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకునైనా ఉడికించుకోవచ్చు. మరో పక్కన 80% రైస్ ఉడికించుకున్న రైస్ని ఈ విధంగా లేయర్గా వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి వేసుకుంటే 20 మినిట్స్ దమ్ ఇస్తే చాలా బాగుంటుందండి.